హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఇదొక చిన్నపాటి ఇల్లు. దీంట్లోనే డబల్ బెడ్రూము, కిచెన్, ఎల్ షేప్ హాల్ వస్తుంది. దీన్ని పూర్తి మెజర్మెంట్స్తో ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను. వీడియో చివరి దాకా చూడండి. ఎక్కడెక్కడ ఏ విధంగా మనం కొలతలు పెట్టి ఎల్ షేప్ హాల్ వచ్చే విధంగా మనం తయారు చేసుకున్నామనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రండి. ముందైతే మనం ఈ హాలు కొలతలు చూద్దాం. హాలు ఇది ఈ పొడుగు చూస్తే 15 అడుగుల 3 అంగుళాలు వస్తుంది అనమాట. ఇది ఇక్కడ బెడ్రూమ్ తలుపు వరకు ఇది పూర్తిగా 15:3. దీంట్లో మనకి ఈ పార్టిషన్ ఉంది కదా, ఈ రూమ్ వరకు పార్టిషన్ 9 అడుగుల 8 అంగుళాలు అనమాట. ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు 9 అడుగుల 8 అంగుళాలు. దీని తర్వాత ఈ పార్టిషన్ వరకు వచ్చేసి 10 అడుగుల 8 అంగుళాలు. ఓకేనా? ఇది 9:8, ఇది 10:8. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి కిచెన్ పార్టిషన్ చూద్దాము. కిచెన్ వచ్చేసి ఇక్కడ నుంచి 7 అడుగుల 3 అంగుళాలు ఇది. ఓకేనా? 7 అడుగుల 3 అంగుళాలు. దాని తర్వాత మనకు మళ్ళీ ఇది కూడా సేమ్ 10:8, 10 అడుగుల 8 అంగుళాలు వస్తుంది అనమాట. దీంట్లో ఇక్కడ ఒక విండో, అక్కడ ఒక విండో ఇచ్చారు. ఈ 2 విండోస్ వెంటిలేషన్ కోసం. అక్కడ పైన మనకి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కోసం రింగ్ అయితే ఒకటి వస్తుంది. దీనికోసం హోల్స్ వదిలేదు, చూసారు కదా, ఇక్కడ గోడ వస్తుంది అనమాట. దీంట్లో మళ్ళీ ఎల్ షేప్ హాల్లో మనకి ఈ మిగిలిన స్పేస్ ఉంది కదా, ఇది 8 అడుగులు వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఆ గోడ దగ్గర నుంచి ఇది 8 అడుగులు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ మెయిన్ బెడ్రూమ్ చూద్దాం. లోపల మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా చూస్తే ఎగ్జాక్ట్ 12 అడుగులు అయితే వస్తుంది. ఇది ఈ విధంగా చూస్తే 10 అడుగుల 8 అంగుళాలు వస్తుంది. యాజిటీస్ గా బయట వైపు కొలత అనమాట. దీంట్లో ఒకటే విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. టోటల్ మిగతా క్లోజ్ అనమాట. ఈ గోడ చూస్తే 2 గదులకి పార్టీషన్ సింగిల్ పెట్ట పెట్టి ఒక గోడ అయితే కట్టేశారు. దీని తర్వాత దీంట్లో ఎలాంటి సన్షేడ్లు, కొంతమంది సజ్జలు అంటారు, కొంతమంది సన్షేడ్లు అంటారు, అలాంటి ఇవ్వలేదు. ఇటువైపు 12 అడుగులు రావడం జరిగింది కాబట్టి 1.5 అడుగు పెట్టేసి ఇటు సెల్ఫ్లు చేసుకోవచ్చు. చాలా వెసులుబాటుగా ఉంటుంది. మళ్ళీ కిందకి అక్కడ 6 మంచం చాలా స్పేషియస్ గా అయితే సరిపోతుంది అనమాట. ఇది వరకు. నెక్స్ట్ పక్క బెడ్రూమ్ కి అయితే చూద్దాం. రెండో బెడ్రూమ్ చూస్తే ఇది కూడా సేమ్ పొడవు 12 అడుగులు వస్తుంది. కాకపోతే వెడల్పు కొద్దిగా తగ్గుతుంది అనమాట. ఆ బెడ్రూమ్ దగ్గర ఈ బెడ్రూమ్ వచ్చేసి అది 10:8 వస్తే ఇది 9:8 వచ్చింది అనమాట. దీంట్లో కూడా సేమ్ అక్కడ ఓన్లీ ఒక విండో మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇటువైపు మనకి షెల్ఫ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఎలాంటి సన్షేడ్లు, సజ్జలు కానీ ఎలాంటి ఇవ్వడం జరగలేదు. సో దీంట్లో కూడా ఖచ్చితంగా 1.5 అడుగు మనం సెట్ చేసుకొని సెల్ఫ్లు ఈ వైపు పోసుకోవచ్చు. 6 మంచం దీంట్లో కూడా పర్లేదు, బాగానే సెట్ అవుతుంది. ఖాళీగా ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి మంచిగా నీట్ గా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ఏరియాలో. దీంతో మనకి 2వ బెడ్రూమ్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా డబల్ బెడ్రూమ్ తో కొలతలతో సహా ఈ ఇంటి సంబంధించిన ప్లాన్ అయితే నేను మీకు వీడియో ఎండింగ్ లో ఇస్తాను. సో దీన్ని బయట వైపు కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. బయట వైపు చూస్తే ఇక్కడ మనకి మెట్ల లైన్ వచ్చేసి 6 ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసారు కదా, 3 అడుగుల 3 అంగుళాలు, 3 అడుగుల 3 అంగుళాలు, ఈ 2 సరిపోతే మధ్యలో పిల్లర్ రావడం, పిల్లర్కి అటాచ్మెంట్ గా ఈ మెట్ల లైన్కి రావడం జరిగింది. మెట్ల లైన్ కొద్దిగా స్పేస్ తక్కువగా ఉన్నా కానీ పర్వాలేదు. ఈ తక్కువ కొలతలతో ఈ ఇల్లు మాత్రం డబల్ బెడ్రూమ్ విత్ కిచెన్ తో సహా వస్తుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, మనకి ఫ్రంట్ వ్యూ చూస్తే 3 కాణాల కిటికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తక్కువ స్పేస్ వచ్చింది, అయినా కానీ 3 కాణాల కిటికీ ఏర్పాటు చేసుకున్నారు హౌస్ ఓనర్. ఇది సింహద్వారం. దీనికి బలం కావాలి కాబట్టి అటు కొద్దిగా ఇటు కొద్దిగా ఖాళీ ప్లేస్ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే డబల్ డోర్ వేసుకున్నా, సింగిల్ డోర్ వేసుకున్నా కానీ దీనికి ఖచ్చితంగా కాస్త బలం ఉండాలి కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, ఓవరాల్ గా అయితే ఇది తక్కువ స్థలంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.